या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ. కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా కల్పన కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, అదే మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ఏవో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, కన్యలు వస్తారు, స్త్రీలు వస్తారు, ఇవన్నీ ఏదో మీకు చాలా అని చెప్పి మమ్మల్ని సంతోషపెట్టేసే పరిస్థితి లేదు. అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని చేత మిమ్మల్ని భయపెట్టేసేసి అసలే హార్ట్ అటాక్ ఉన్నాడు ఆ రోజే చచ్చిపోయే విధంగా ఏదో కల్పించేసి బ్రహ్మాండం బద్దలైపోయింది అన్నట్టుగా ఏమీ జరగవండి. దీని ప్రభావం ఓన్లీ 10 to 15% ఉంటుంది. అది కూడా నిష్ణాతులైన వాడు చెప్తే, నా సోదరి నేను చెప్పుకుపోతే మీరు వినటం మీకు టైం దండగా, చెప్పడం నా దండగా అని చేత సశాస్త్రీయంగా చెప్పగలిగిందని ఫాలో అవ్వండి. ఇంకా మనకి జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి 75% ఇండికేట్ చేస్తుంది మన జీవితం ఏ విధంగా నడుస్తుంది అనేది, అది సూచిస్తుంది. కాబట్టి జాతకాన్ని టైము అవి ఉండి మంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళ చేత జాతకం రాయించుకోండి. మీకు ఎవరు లభ్యత కాకపోతే మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము రాసిస్తాము. వారాలుగా చెప్తే మీరు రేపు మర్నాడు 6 నెలలు పోయికో 3 నెలలు పోయికో మీరు మర్చిపోతారు. మీరు నా గుమ్మం దాటి బయటికి వెళ్ళగానే నేను మర్చిపోతాను మీకు ఏం చెప్పాను. అలా కాదండి, బ్లాక్ అండ్ వైట్లో పెడదాము. దాన్ని మీరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏ మహాదశ యోగిస్తుంది, ఏ అంతర్దశ యోగిస్తుంది, ఇవన్నీ కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పబడతాయి. మీ జీవితం కూడా అంత అంటే ప్రతిరోజు రోజువారీ లెక్క ఉండదండి. మహాదశలో అంతర్దశలో అంతవరకు మనం రాసి ఇవ్వడానికి వీలవుతుంది. ఆ మహాదశలో మీకు ఎలా ఉంటుంది, ఈ మహాదశలో ఎలా ఉంటుంది అని చెప్పడానికి వీలవుతుంది. అది రాయించుకోండి తప్పకుండా. ఓకే, వీళ్ళున్న వారందరూ కూడా. ఇప్పుడు ఈ కుంభరాశి వారికి రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే, రవి యొక్క సంచారం మకరంలో ప్రారంభమవుతోంది. మకరంలో ప్రారంభమై 14 రోజులు ఉన్న తర్వాత, అంటే వ్యయ స్థానంలో 14 రోజులు నుండి తదుపరి జన్మంలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ 14 రోజులు ఉంటుంది. ఈ నెల ఫిబ్రవరి నెల 28 రోజులే. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వ్యయ స్థానంలో ఉన్న 14 రోజులు కానీ జన్మంలో ఉన్న 14 రోజులు కానీ అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలదు. జన్మంలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, వాటి వైపే మనసు మొగ్గుతూ ఉంటుంది. అది ఒకటి. ఇంకా వ్యయ స్థానంలో కనుక ఆయన యొక్క ప్రభావం 14 రోజులు, మొదట 1వ తారీఖు నుంచి 14 వరకు అక్కడే ఉంటారు. కాబట్టి ఆ టైంలో చూసినట్టయితే ధన వ్యయం, ధన నష్టం, శత్రుభయం, మనోవిచారం, కొంతమందికి కలత నష్టం, కారాగార శిక్షలు, దుర్మార్గులు ఉంటారు కదండి. ఎందుకంటే ఇది ఒక మనిషికి సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే మనకి ఒక 830 కోట్ల జనాభాలో 12 విట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల మందికి ఒకటే జరగదు. అది అసాధ్యం. అయితే మన జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకోవడం వరకే దీని ప్రయోజనం. అలా అని చెప్పి దీన్ని పక్కన పెట్టడానికి ఏమీ లేదండి. అంచేత తప్పకుండా దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది, రాయించుకోండి. అంచేత ఇక్కడ ఈ 70 కోట్ల మందిలో దుర్మార్గులు ఉన్నారు చూడండి, వాళ్ళలో కొంతమందికి కారాగార శిక్ష పడవచ్చు. అలాగే ధన నష్టం జరగవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మనకి శత్రుభయం, మనోవిచారం, కలతర నష్టం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు వ్యయ స్థానంలో రవి సంచరించే కాలం. అలాగే ఇంకా బుధుని తీసుకున్నట్టయితే జన్మంలో 26 రోజుల పాటు, జన్మంలో ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన శుభ ఫలితములను బుధుడు కూడా ఇవ్వజాలడు. తదుపరి 2 రోజులు వ్యయ స్థానంలోనే ఉన్నారు. అంటే నెలకి నెల పూర్తి వ్యతిరేకమైన ఫలితాలే ఇవ్వబోతున్నారు బుధుడు కూడా. ఇక్కడ బుధుడు జన్మంలో ఉన్నప్పుడు దుష్టాలోచనలు, వాటి వైపు మొగ్గు చూపటం, అలాగే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శత్రుభయం, మనోవిచారం, ఈ కష్టాలు, ధన నష్టం, ధన వ్యయం. ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ధన వ్యయం అంటే ధనం ఖర్చు పెట్టుకున్నారు, అది మంచికి ఖర్చు పెట్టండి, చెడ్డకి ఖర్చు పెట్టండి. తాగడానికే ఒక తాగుబోతునే తీసుకున్నాం, ఖర్చు పెట్టాడు, అడుగు తృప్తి ఉంటుంది. ఆహాగా 1000 రూపాయలు తాగేసాను ఈరోజు అనేసి. మరి 1000 రూపాయలు వాడు 100 రూపాయలు ఎక్కడ పారేసుకున్నాడు అనుకోండి, 10 రోజులు బాధపడిపోతాడు వాడు. 1000 రూపాయలు ఒక చెడు వ్యసనానికి ఖర్చు పెట్టి బాధపడ్డావు, అందులో తృప్తి పొందేస్తాడు వాడు.
ఈ 100 రూపాయలు పడిపోయింది, దీని గురించి 3 రోజులు అన్నం తింటవాడు. ఒకవేళ అన్నం తింటున్నా అదే ఆలోచన, ఎక్కడ పడిపోయింది అబ్బా అనేసి. ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ధన నష్టం, ధనం ఇవన్నీ కూడా వ్యయ స్థానంలో ఉండదు. అంటే రవి పూర్తిగా ప్రతికూలుడు, అలాగే బుధుడు ప్రతికూలుడు. అలాగే కుజుడు తీసుకున్నట్టయితే ఆయన కూడా 6 రోజులు జన్మల్లోనూ, వ్యయ స్థానంలో 22 రోజులు. ఇక్కడ కూడా సేమ్ ఆ రవి ఏం చేస్తున్నారో, ఆ బుధుడు ఏం చేస్తున్నాడో, ఈ కుజుడు కూడా అంతేనండి. చెడు ఆలోచనలు అవి జన్మల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇలాగే ధన వ్యయం, ధన నష్టం, మనోవిచారం, శత్రుభయాలు ఇవన్నీ మామూలే. ఇక ఇదే రాశుల్లో అంటే కుంభంలో 23 రోజుల పాటు శుక్రుడు, తర్వాత వ్యయస్థానంలోనే ప్రారంభం అవుతోంది కాబట్టి ఇక్కడ 5 రోజుల పాటు వ్యయస్థానంలో. ఇక్కడ చెప్పుకోవాల్సిన గ్రహం ఏంటంటే ఈ శుక్రగ్రహం. ఇక్కడ జన్మంలో కానీ వ్యయంలో కానీ 2 చోట్ల కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం శుక్రుడే. జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచన చేస్తాడు, మంచి ప్రవర్తన ఉంటుంది. ఇక వ్యయస్థానంలోకి వచ్చాక ధన లాభం ఉంటుంది, అలాగే మంచి ఖర్చు వచ్చే, ఒకవేళ ఖర్చు అయినా కూడా చాలా మంచి ఖర్చు అయి ఉంటుంది. శత్రు భయాలు ఏమి ఉండవు, మనోవిచారాలు ఉండవు. ఇట్లా చాలా విషయాల్లో మనకి, అన్ని విషయాల్లోనూ, ప్రతి విషయంలోనూ కూడా మనకి శుక్ర భగవానుడు పూర్తి అనుకూలుడు, నెలకి నెలలు కూడా. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. రాహు ద్వితీయ స్థానంలో ఉన్నారు, అదొకటి గమనించాలి. ఇక్కడ జన్మంలో ఉన్నారు, ద్వితీయ స్థానం కాదు, జన్మంలో ఉన్నారు. జన్మంలో రాహు కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. మరీ దుష్ట ఆలోచనలు, మరీ ఈ దురాలోచనలు. అదే కాకుండా ఈ జన్మంలో రాహు ఉన్నవారు చాలా వరకు అబద్ధాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే కామ, క్రోధ, లోభ, మోహ, మన్వాసర్యాలన్నీ విజృంభిస్తాయి. వాడెంత, వీడెంత, నేనే గొప్ప, పరనింద, ఆత్మస్థుతి. అలాగే ఈ తేళ్లు, జెరులు, దోమలు ఇట్లాంటి విషక్రిముల వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది జన్మంలో రాహుగ్రహం ఉన్నప్పుడు. ఇకపోతే ఇక్కడ మనకి ఈ ద్వితీయ స్థానంలో శని భగవానుడు సంచారం. అంటే వీరికి కూడా, కుంభరాశి వారికి కూడా ఏళ్ళనాటి శని చివరి 2.5 సంవత్సరాల్లో గడుస్తూ ఉన్నది. ద్వితీయ స్థానంలో శని ఉన్నప్పుడు ధనానికి ఇబ్బంది, మాటలో కఠినత్వం, కుటుంబంలో ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి కనిపించదు. ఈ విధమైన ఫలితాలని శని భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే 5వ స్థానంలో గురువు యొక్క సంచారం. 5వ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం చాలా మంచిది. పిల్లల విషయంలో వాడికి విద్య బాగా రావటం, అలాగే మనం ఊహించిన మన పిల్లలు ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు. మీ ఆలోచన తగిన స్థాయిలో వాడు చదవగలగటం, వాళ్ళ యొక్క తెలివితేటలు ప్రదర్శించడం, మంచి స్నేహం చేయటం, వీటికన్నిటికీ కూడా అవకాశం ఉంది. అలాగే ఇక్కడ గురువు 5వ స్థానంలో చేయటం వల్ల పిల్లలకి విషయంలో చాలా ఆహ్లాదకరమైనటువంటి అనుభవం మీరు పొందుతారు. ఇకపోతే 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల భార్యాభర్తల మధ్య చికాకులు, జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారు, అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం లేకుండా ఉండటం ఇత్యాది ఫలితాలన్నీ కూడా మనకు అనుభవంలోకి వస్తాయి. అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలుడు, ఏమిటి, అలాగే గురువు పూర్తి అనుకూలుడు. 2 గ్రహాలు అనుకూలం, మిగతా గ్రహాలన్నీ ప్రతికూలం. కాబట్టి వీరు కూడా తగినంత జాగ్రత్తగా ఉండటం అనేది, డబ్బులు ఖర్చు పెట్టడం విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ తగు జాగ్రత్తగా ఉండడం సూచన. అదేవిధంగా దీని గురించి కంగారు పడద్దండి అలా అని, ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎట్టున్నప్పటికీ కూడా కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటాయి. అంచేత ఆ గ్రహాలకి మనం చెప్పుకుంటున్నట్టుగా రోజు నవగ్రహ శ్లోక పారాయణ చేయండి. అలాగే 15వ తారీఖున వచ్చేటటువంటి మహాశివరాత్రి రోజున ఆ శివుడి అభిషేకం కానీ, లేదా ఆయన పారాయణ కానీ, అది గుళ్ళో కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, మాకేదో నవచంపాలే రావాలని ఏమి లేదు. శివుడికి సంబంధించి మీకు ఏది వచ్చినా సరే చదువుకోండి. అది గుడి ప్రాంగణంలో అయితే మరింత ఉంటుంది ప్రభావం. ఇది అక్కడికి వెళ్ళడానికి కూడా మీకు అవకాశాన్ని బట్టి, లేకపోతే ఇంటి దగ్గర, మన ఇంటి దగ్గర దేవుడి గుడి ఉంది కదండి, మన గుడి దగ్గర కూర్చొని దేవుడికి ఒక ఏదో కట్టుకుంటా కదా, ఇంట్లో ఏదో మొదలు పెట్టుకుంటా, అక్కడే కూర్చోండి, చదువుకోండి. అది ఏది చదివినా, అది పద్యం కావచ్చు, గద్యం కావచ్చు, శ్లోకం కావచ్చు, ఏదైనా కానివ్వండి, భక్తి ప్రధానంగా చదువుకోండి. కొంతమంది ఆరోగ్యవంతులు ఉన్నట్టయితే ఉపవాసం చేయండి, లేదు అటు ఇటుగా ఉన్న వాళ్ళైతే ఏకభక్తం చేయండి. ఏది లేదు, శుభ్రంగా భోజనం చేయండి. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయిన వాడు తింటే పూర్తిగా ఆరోగ్యవంతుడు చేసి ఎంత పుణ్యాన్ని పొందుతాడో
ఏమీ లేకుండా భక్తి శ్రద్ధలతో అన్ని తిని ఇంటి దగ్గర కూర్చొని చేసిన వాడికి అదే ఫలితం ఉంటుంది. అవన్నీ కూడా మన యొక్క అక్కడ ఉన్నటువంటి ఈ ఆరోగ్య సమస్యల మీద వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. వాడికి ఎక్కువ పుణ్యం వచ్చేసింది, నాకు తక్కువ పుణ్యం వచ్చిందని ఎవరితో కంపేర్ చేసుకోవద్దండి. ఈ శరీరం ఉంటేనే మనకి శరీరం కలు ధర్మ సాధనం ఉన్నారు. ఈ శరీరం ఉంటేనే మనం ఏదైనా మంచి పని చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆచరించండి. చాలా శుభాలు పొందండి. శుభం.